యాదాద్రి భువనగిరి జిల్లాలోని బ్యాంకర్లకు రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై అవగాహన కల్పించారు. భువనగిరిలోని పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో మండల స్థాయి బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ పథకం మార్గదర్శకాలను వివరించారు. లబ్ధిదారులు ఎంపికలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వెంటనే బ్యాంకర్లకు వాటిని అందజేయాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టం చేశారు. చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి కేంద్రీకృతంగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT ఏర్పాటు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్ చేనేత సదస్సులో ఆయన మాట్లాడారు. రైతన్నలు, నేతన్నలు తమ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వారని, వారి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఉన్నతాధికారుల నుంచి నివేదిక రాగానే చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు అవలంబిస్తున్న పద్ధతులను తమిళనాడు సీనియర్ IAS అధికారి షణ్ముఖ సుందరం ప్రశంసించారు. జిల్లాలోని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన నేతృత్వంలోని 5 అధికారుల బృందం సందర్శించారు. OPMS సాఫ్ట్వేర్ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేసే విధానాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూర్ M మండలం భూభారతి చట్టాన్ని అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సదస్సులో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించిన పత్రాలను జూన్ 2వ తేదీన రైతులకు అధికారులు అందజేయనున్నారు. జిల్లాలో 57 మినీ అంగన్వాడీ కేంద్రాలను ఉన్నతీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థాయిని పెంచడం ద్వారా ప్రధాన అంగన్వాడీ కేంద్రాల టీచర్లతో సమానంగా వేతనాలు అందనున్నాయి. మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు ప్రస్తుతం 7,800 రూపాయలు చెల్లిస్తున్నారు. వచ్చే నెల నుంచి వారికి 13,650 రూపాయలు అందనున్నాయి. అలాగే సహాయకులను నియమించుకునే వెసులుబాటు కల్పించింది. ర్యాపిడో బైక్ సర్వీసులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి. యాదగిరిగుట్ట నుంచి ఎయిమ్స్ వరకు ఆటో బైకులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రైతుకు 16 సంఖ్యలతో కూడిన గుర్తింపు సంఖ్య యూనిక్ కోడ్ కేటాయించనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యజమానుల వివరాల ప్రామాణికంగానే రైతుల గుర్తింపు సంఖ్య కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ ID నంబర్ ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు వర్తిస్తాయన్నారు. రైతులు ఆధార్, భూ యాజమాన్య పాసు పుస్తకం, ఆధార్కు అనుసంధానం చేసిన ఫోన్ నంబర్తో AO లేదా AEOను సంప్రదించి రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్మిక చట్టాలపై అన్ని రంగాలకు చెందిన కార్మికులు అవగాహన పెంచుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ పథకాలపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇటీవలే విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 97.80% ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 19 స్థానాలు మెరుగుపడింది. జిల్లాలో మొత్తం 159 పాఠశాలలు 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాయి. ప్రజలకు పోలీస్ సేవలు చేరువలో ఉండేలా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్ల స్థాయిని పెంచడంతో పాటు అదనపు సిబ్బంది నియమిస్తోంది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీస్ స్టేషన్ ను ఉన్నతీకరించింది. ఇప్పటి వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా SI వ్యవహరిస్తుండగా ఇకపై ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. యాదగిరిగుట్ట రూరల్ CI కొండలరావును ఆలేరు ఠాణా తొలి SHOగా నియమిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దేవాదాయ అధికారిగా IAS అధికారి S వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకుండూరు మండలం కాటేపల్లిలోని పేలుడు పదార్థాలు తయారు చేసే కంపెనీలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. వారిలో చికిత్స పొందుతూ ఇప్పటికే 4 మృతి చెందారు. జిల్లాలో వచ్చే నెలలో చిన్న తరహా ఖనిజాల బ్లాక్ వేలంపాట నిర్వహిస్తున్నట్లు గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు గోవిందరాజు తెలిపారు. వేలానికి సంబంధించిన కలెక్టరేట్లో గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏవైనా సందేహాలు ఉంటే 9666333414 నంబర్ను సంప్రదించాలని కోరారు.